జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత స్వర్గీయ విజయ్ బాపినేడు గారి జయంతి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ జనరేషన్కి తెలియంది ఏంటంటే విజయ్ బాపినేడు గారు అంటే ఒక విజయ మ్యాగజైన్స్ అధినేత ఆనాడు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో ఆ రోజుల్లో పట్నం వచ్చింది పతివ్రతలు, మగమహారాజు, మగధీరుడు ఒక మామూలు ఫ్యామిలీ సినిమాలు తీస్తూ తర్వాత ఖైదీ నెంబర్ 786, తర్వాత గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత. గ్యాంగ్ లీడర్ సినిమాకి ఒకే రోజు 2 చోట్ల 100 days ఫంక్షన్స్ చేసి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని హెలికాప్టర్లో తిప్పిన నిర్మాత. ఇటువంటి గొప్ప వ్యక్తులు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు. ఆ రోజుల్లో దొంగమొగుడు, తర్వాత రాక్షసుడు సినిమా ఒకేసారి షూటింగులు జరిగాయి. కాశ్మీర్లో పాటల పిక్చరైజేషన్ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు అంటే అల్లు రామలింగయ్య గారు కానీ, సురేష్ గారు కానీ, చంటిపిల్లాడి రామచరణ్ వీళ్ళందరూ రావడంతో నిర్మాత దొంగమొగుడు నిర్మాత ఎస్పి వెంకన్నబాబు గారు వాళ్ళు వస్తే ఖర్చులు నేనెందుకు పెట్టుకోవాలి అదే అని అలిగి దొంగమొగుడు సూపర్ హిట్ అయిన 100 days ఫంక్షన్ చేయని నిర్మాత ఆయన. తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా మారిన సందర్భంలో ఆయన మేనేజర్గా జాయిన్ అయిపోయి ఆ తర్వాత రకరకాలుగా పోయిన వ్యక్తి. అదే కెఎస్ రామారావు గారు మొత్తం ఖర్చు పెట్టుకొని చేసి చాలా సుదీర్ఘకాలం చిరంజీవి గారితో ప్రయాణం చేసి తర్వాత ఆయన చిరంజీవిని వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే ఘరానా మొగుడు నిర్మాత దేవివర ప్రసాద్ గారు, ఆయన తీసిందల్లా స్వర్గీయ ఎన్టీఆర్ గారితో. ఎన్టీఆర్ తర్వాత నా హీరో చిరంజీవి అని సుదీర్ఘకాలం చిరంజీవితో ప్రయాణం చేసి మురగరాజు తర్వాత చిరంజీవి గారిని వదిలేసి వేరే సినిమాలు తీశారు రాజశేఖర్ ఇలాంటి వాళ్ళతోటి. తర్వాత ఆయన కూడా డమ్ అయిపోయాడు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రయాణంలో ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ అన్నయ్య అలాగే ఉన్నాడు. కానీ ఈరోజు మగమహారాజ్ సినిమా చూస్తుంటే విజయ్ బాపినేడు గారు కళ్ళకు కట్టినట్టు కనిపించారు. ఆయన విజయ మ్యాగజైన్తో పాటు అన్నయ్య చిరంజీవితో సినిమా తీసిన ప్రతిసారి చిరంజీవి అని అనుకుంటా పేరు మర్చిపోయాను, ఓ మ్యాగజైన్ రిలీజ్ చేసేవారు. అటువంటి వ్యక్తులు మనం మనుషులు సంపాదించుకుంటాం కానీ బంధుత్వాలు సంపాదించుకోలేము. అటువంటి మనుషులు సంపాదించుకున్న గొప్ప వ్యక్తులు అటు ఈయన విజయ్ బాపినేడు గారు కానీ అటువంటి అభిమానుల్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనుషులు వస్తారు, పోతారు, కానీ మన బంధుత్వాలు, మన బాంధవ్యాలు శాశ్వతం. ఎవరితోనైనా హ్యూమన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలంటే అది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఒక్కడికే సొంతం. కొంతమంది మిస్లీడ్ చేయొచ్చు, కొంతమంది తప్పుదారి పట్టవచ్చు, కానీ తప్పుదారి పట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, మనతో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. కానీ ఏది ఏమైనా ఇంతమంది గొప్ప వ్యక్తుల సాంగత్యాన్ని పొందిన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అటువంటి వ్యక్తికి అభిమానులుగా ఉన్న మనందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వందే మాత్రం. జై హింద్.